ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నారు క్లియర్గా, మీరు అడగండి మీకు ఇస్తాను అని. అయితే ఇక్కడ మనము ఏమేమి అడగాలి అన్నది మనము పాయింట్అవుట్ చేసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది కదా, నీతిని రాజ్యాన్ని మొదట మనం వెతికితే అన్నీ అనుగ్రహించబడతాయని. కాబట్టి మనము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకటానికి మనకు కావలసిన పరలోకపు జ్ఞానమును మనం అడగాలి. మనకు కావలసిన ఈవులన్నీ కూడా అందులో వచ్చేస్తాయి. మరి పరలోకపు తండ్రి అడుగు వారందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని కూడా ఇస్తాడంట. కాబట్టి దేవుణ్ణి మనము పరిశుద్ధాత్మ దేవుని అభిషేకమును అడగాలి. దేవుణ్ణి రక్షణ మార్గంలోనికి నడిపించమని అడగాలి. మారు మనస్సుని దయచేయమని అడగాలి. ఇవన్నీ కూడా మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనకి అన్ని ఈవులను ఇచ్చి మనల్ని ఆశీర్వదించి ఈ లోకంలోని శోధనలు కానీ ఈ లోకంలోని ఈవులన్నిటినీ మనం ఎలా ఎదుర్కోవాలి అన్న శక్తితో బలముతో దేవుడు మనలను నింపుతాడు. దేవుడు ఎక్కడ కూడా మనం ఏది అడిగినా కూడా నేను ఇవ్వను, నేను ఇవ్వలేను అని ఎవరితో కూడా చెప్పలేడు. దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. చిన్న ప్రార్థన, చిన్న మొర కూడా ఆలకించే దేవుడు. హాగరు ప్రార్థించింది, ఆ చిన్న బిడ్డ ఏడుపు, ఇష్మాయేలు ఏడుపుని దేవుడు విని మొర ఆలకించి జవాబిచ్చాడు. మరి అక్కడి నుంచి తీసుకుంటే న్యూ టెస్టిమెంట్ వరకు కూడా అందరి ప్రార్థనలకు జవాబు వచ్చినాయి. దేవుడు ఎవరి ప్రార్థన కూడా పక్కన పెట్టలేదు. అలాంటి దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. మనం ఏది అడిగినా కూడా వాటన్నిటికీ జవాబు పొందుకుంటాము. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.